సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో అభ్యర్థులు ప్రచారాన్ని వేగవంతం చేశారు. అమలాపురం కూటమి అభ్యర్థి హరీష్ మాథుర్ గ్రామాల్లో పర్యటిస్తున్నారు. కూటమిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి గెలిస్తే ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తున్నారు. బీజేపీ, జనసేన, టీడీపీ కార్యకర్తలను కలుపుకుని ముందుకు సాగుతున్నారు. కూటమి నేతలు సైతం హరీష్ మాథుర్ కు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తండ్రికి తగ్గ తనయుడంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు కూటమి నాయకులు. ఈ అమలాపురం మున్సిపాలిటీలో 19 వార్డులో పూర్తి స్థాయిలోనూ 20 వార్డు కొంత భాగం, 21 వార్డు కొంత భాగం వీళ్ళకి అనౌన్సింగ్ చేయడం జరిగింది. మరి వేళ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభావాలు చూస్తున్నా, ప్రజలు ఉన్నటువంటి అండదండలు చూస్తున్నా, మరి వేళ ఈ అమలాపురం పార్లమెంట్లో ఉన్నటువంటి పార్లమెంట్ అభ్యర్థి హరీష్ మాథుర్ కానీ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు కానీ తప్పనిసరిగా కూటమితో అభ్యర్థులు అందరూ కూడా విజయం సాధించడం ఖాయం అమలాపురం పార్లమెంట్ పరిధిలో. అందులో ఏ విధమైన సంకోచం లేదు. మరీ ముఖ్యంగా మరి హరీష్ బాలయ్య గారు అబ్బాయి ఎవరైతే హరీష్ మాథుర్ ఉన్నాడో, ఈ హరీష్ మాథుర్కు ఈ ఉభయ గోదావరి జిల్లాలో 5 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఈ 5 ఎంపీ స్థానాల్లో హరీష్ మాథుర్కి వచ్చినంత మెజార్టీ ఎవరికే రాదు. అత్యధిక మెజార్టీ ఎంపీలో హరీష్కే వస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా హెచ్ఎంటీ ద్వారా. మరి ముఖ్యంగా కారణం ఏంటంటే బాలయ్య గారు ఆ రోజు చేసినటువంటి అభివృద్ధి, ఇటు ఎదుర్లంక వంతుని కానీ, ఇటు కాకినాడ ఇక్కడ వాట్స్కూర్ దగ్గర వంతుని కానీ, అక్కడ చెంచినాడు దగ్గర వంతుని కానీ, ఈ కోనసీమ అనేక రకమైన మౌలిక సదుపాయాలు కల్పించినటువంటి ప్రథమమైనటువంటి వ్యక్తి ఎవరన్నా అంటే అది బాలయ్య గారు. ఆ రోజు మరి బాలయ్య గారిని చూసి వాడు హరీష్ కూడా బాలయ్య గారిని కూడా మరిపించి అందరితోటి కూడా సఖ్యతగా ఉంటూ ముందుకెళ్తూ మా నాన్నగారు ఆశలు ఏవైతే ఉన్నాయో ఆశలన్నీ కూడా నేను తప్పనిసరిగా నెరవేరుస్తానని చెప్పేసి చెప్తా ఉన్నాడు. మరి అతను వయసు రీత్యా కానీ, అతను రీత్యా కానీ, అతను ఉన్న మంచిదనం రీత్యా కానీ, మరి బాలయ్య గారు అబ్బాయిగా ఎంపీగానే కాదు, భవిష్యత్తులో అతని కంటేగా ఉన్నతమైన స్థానానికి వెళ్ళి ఎటువంటి మంచి లక్షణాలు కానీ, అతని దగ్గర విద్యార్హతలు కానీ అన్నీ కూడా ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ హరీష్. అటువంటి వ్యక్తి మా అందరికీ అవసరం.